చూసారా, ఒక శ్వాస గురించి రాయాలంటే 7 సంవత్సరాలు పట్టింది. శ్వాస అంటే ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించండి. మనం ఈజీగా శ్వాస మీద ధ్యాస అనేస్తాం, అయిపోయింది, ఇవాళ మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. శ్వాస గురించి రాయడానికి 7 సంవత్సరాలు పట్టిందంటే ఎంత రిసర్చ్ చేయాలి శ్వాస గురించి, అంత కష్టం ఉంటుంది శ్వాస వెనకాల మనం చెయ్యాలంటే కూడా. ప్రతిది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటే ఇంకా ఇంకా బాగా మన శ్వాసను అబ్జర్వ్ చేయొచ్చు, దాని యొక్క గుణాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రవిశాస్త్రి చెప్పాడు, అది కరెక్ట్. శ్వాస ఎటువైపు ఆడుతుందో చూస్తే మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం చెప్పగలం, మనం చూసే పద్ధతి కూడా చెప్పగలం శ్వాస బట్టి. ఇవంతా ఒక సైన్స్, ఇది ఊరికే కాదు, ఇది సైన్స్. ఇది ఆ సైన్స్ తెలుసుకొని మనకు శ్వాసని గమనించమని బుద్ధుడు చెప్పాడు, పత్రి గారు చేశారు. కనుక శ్వాస అనేది అద్భుతమైంది, దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. శ్వాస ఉన్నంతగా శరీరాన్ని మనం డెకరేట్ చేసుకోగలం, అది లేనప్పుడు ఏమీ లేదు. కనుక ఇవాళ ఈ పుస్తకం చాలా అద్భుతమైంది. ఈ ముఖ చిత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది. అది దీని గురించి ఈయన చెప్తారు. గట్టిగా చెప్పట్లు గురువు గారికి. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఉన్నాను. సభా సరస్వతి అని ఎందుకు సంబోధించవలసి వచ్చిందంటే, నిజానికి నేను మీ అందరిలోంచి వ్యక్తమవుతున్న పత్రిజీని దర్శిస్తున్నాను నేను. అయితే ఆ దర్శనానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు 2 అదృష్టాలు పట్టాయి. అది చెప్తాను మీకు. నేను సరస్వతి సాక్షాత్కారం అనే మాటని ఈవేళ ప్రత్యక్షంగా చూశాను. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఎంత అందంగా మాట్లాడుతున్నారండి, ఎంత అందమైన వాక్కు. పత్రిజీ ఏమిచ్చారు వీళ్ళకి అని అనిపించింది నాకు. వాగ్దేవి స్వరూపమైన సరస్వతి సాక్షాత్కారాన్ని ఈరోజు చూశాను. ఇంతకుముందు మాట్లాడిన వక్తల అందరి వాక్కుల్లోంచి నేను వాగ్దేవి స్వరూపాన్ని గమనించాను. అది ఒక అదృష్టం. రెండో అదృష్టం, పత్రిజీ చివాట్లు వేయగా నేను ఎప్పుడు వినలేదు, కానీ ఈవేళ స్వర్ణమాల పత్రిజీ చక్కగా చివాట్లు పెట్టారు. నాకు ఎంత సంతోషం వేసిందంటే, బా మనందరూ గురువులు అయిపోదాం అనుకుంటున్నాము అన్నారు కదా. అందరూ గురువులు అయిపోవాలంటే మనందరూ పత్రిజీలు అయిపోవాలి. మనందరం పత్రిజీలు అయిపోవాలంటే పత్రిజీ ఎలా బతికారో అలాగే బతకాలి. ముందు అది నేర్చుకుంటే పత్రిజీ అవుతారు కదా. అమ్మ మాట్లాడుతుంటే ఒక్క మాట గుర్తొచ్చింది నాకు. మీరందరూ అమ్మలు కనుక మీ అందరికీ తెలుసున్న ఒక సత్యం, చంటి పిల్లాడికి చనుబాలు మాన్పించడానికి అమ్మ పాలిండ్లకి కుంకుడు రసం పూసుకుంటుంది కదా. అది బిడ్డ మీద కోపంతో కాదు, బిడ్డని వ్యక్తుణ్ణి చేయడం కోసం, ఆ బిడ్డని మనిషిని చేయడం కోసం, ఆ బిడ్డను స్వతంత్రుని చేయడం కోసం, అతనికి ఒక సొంత ఆలోచనని, ఓ సొంత జీవన విధానాన్ని అలవర్చడం కోసం. ఈవేళ మనకి ఈ అమ్మ చివాట్లు ఎందుకు పెట్టిందంటే ఆ చనుబాలు మానిపించడానికి. అంత అదృష్టానికి నోచుకున్నాను నేను ఈవేళ అని సంతోషం వేసింది. ద సోర్స్ ఆఫ్ లైఫ్, శ్వాస అనే ఒక పుస్తకం గురించి మాట్లాడడానికి, అలాగే సాయంకాలం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు దానికి కారణభూతులైన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ముందుగా ముఖ్యమైన విషయం ఏమనంటే, ఈ పుస్తకం 7 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి రాశాను అన్నాడు రవిశాస్త్రి గారు, చిరంజీవి. నేనంటాను 7 సంవత్సరాల తపస్సిద్ధి ఫలితంగా దిగి వచ్చింది అంటాను నేను. ఈ పుస్తకం రాసిన పుస్తకం కాదు, వచ్చిన పుస్తకం. రెండిటికి చాలా తేడా ఉంది. పుస్తకాలు దిగిరావు. వాల్మీకి మీదుగా రామాయణం దిగొచ్చింది. దానికి వాల్మీకి కారణం కాదు. ఆ చిరంజీవి చెప్పాడు ఆ మాట, నా మీదుగా వచ్చింది అని. మీకు ఇందులో ప్రధానమైన విషయం, కథాంశం ఏమిటి, ఆ 7 సంవత్సరాలు తపస్సు చేయడానికి కారణభూతమైన ఈ గ్రంథ సముదాయం ఏమిటి,
దాని గురించి చాలా చక్కగా వివరించాడు రవిశాస్త్రి గారు. ఎస్, నేను ఈ పుస్తకాన్ని మొట్టమొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా క్షుణ్ణంగా చదివి రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చాను నేను ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి. ఆయన చెప్పిన మాటలన్నీ యథార్థాలు. అది కల్పనలోంచి వచ్చింది కాదు. ఆ సృష్టి క్రమాన్ని, ఒక రహస్యాన్ని, ఒక చక్ర భ్రమణ రహస్యాన్ని గ్రహించిన వ్యక్తి వాక్కుల్లోంచి, కలంలోంచి, హృదయంలోంచి, గుండె లోతుల్లోంచి వెలువడిన పుస్తకం ఇది. మీకు ఎప్పుడైనా సరే సృష్టిలో రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు ఉంటాయి. ఒకటి ఉష్ణ శక్తి, రెండు శీత శక్తి. ఒకటి ఇడ, రెండు పింగళ. ఇది ఒక రకంగా ఈ పుస్తకం పూర్తి చేసిన తర్వాత నాకు ఒక్కటే వాక్యంతో వచ్చింది. ఇది ఒక కోణంలోంచి చూస్తే హరిహర అద్వైతం, మరొక కోణంలోంచి చూస్తే అర్ధనారీశ్వరం ఈ శ్వాస పుస్తకం. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సరే ఈ ప్రకృతి నడవడానికి ఆ రెండు శక్తులు కూడా అవసరమే. ఇప్పుడు నీరు, నిప్పు రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు, కానీ ఈ ప్రపంచం నడవడానికి నీరు అవసరమే, నిప్పు అవసరమే. నీరు లేకపోతే గింజ పండదు, నిప్పు లేకపోతే గింజ ఉడకదు. కనుక నీరు, నిప్పు రెండు అవసరమైనవే, కానీ ఆ రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు. దీనికి అసలు ఈ ప్రపంచ వాంగ్మయం అంతా, ఈ భారతీయమైన వాంగ్మయం అంతా ఒక సత్యాన్ని వెల్లడి చేసింది. ఆ సత్యం ఏమి అనంటే, ఈ సృష్టి అంతా కూడా ఈ ఘర్షణ మధ్యలోంచి, పరస్పర విరుద్ధమైన రెండు శక్తుల ఘర్షణలోంచి ఆవిర్భవిస్తుంది, నడుస్తుంది, నశిస్తుంది అని చెప్పింది. ఉదాహరణకి మీకు మహాభారతమే ఉంది. మహాభారతంలో ప్రధానమైన శక్తులు రెండు. ఒకటి కర్ణుడు, రెండు అర్జునుడు కదా. మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుని మర్చిపోయాను ఇందాక. వీళ్ళ గురించి మాట్లాడు శ్రీనివాసరెడ్డి గారు స్వేచ్ఛ అనే మాట గురించి చెప్పారు. తర్వాత సృజన, సెలెక్టెడ్ అస్, మనల్ని సెలెక్ట్ చేసుకున్నారట. అర్జునుడిని కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అంతకంటే అద్భుతమైన ప్రతిభావంతుడు భీష్ముడు ఉన్నాడు అక్కడ, ధర్మజుడు ఉన్నాడు అక్కడ. కానీ వాళ్ళిద్దరికీ బోధించలేదే, అర్జునుడికే బోధించాడు కృష్ణుడు. ఎందుకని? ఆ అర్జునుడి ద్వారా తాను చెయ్యవలసిన ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం. అలాగే ఆ కృష్ణుడు ఎవరంటే పత్రిజీ, ఆ అర్జునుడు ఎవరంటే మీ అందరూ. అందుకే అమ్మ చివాట్లేశారు. మీరందరూ అర్జునుడిలాగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అదే సృజన మేడం చెప్పారు ఇందాక, మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ అర్జునుడు చంద్రవంశీయుడు, శీతశక్తి. అతని శత్రువు ఎవరు? కర్ణుడు. కర్ణుడు సూర్యపుత్రుడు, సూర్యుడు అంశ, అది ఉష్ణశక్తి. ఈ భారతం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? అటు కర్ణుడికి ఇటు అర్జునుడికి మధ్య జరిగిన ఘర్షణ మీద ఆధారపడింది. దాన్ని మీకు భారతం ఈ కథల రూపంలో చెప్పింది. అలాగే ఈ ఉపనిషత్తులు కానీ, లేకపోతే ఎన్నో 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 మన భారతీయ వాంగ్మయానికి సంబంధించిన ఎన్నో గ్రంథాల రెఫరెన్స్ ఇందులో మనకి కనపడుతుంది. అదంతా దేన్ని ప్రతిపాదిస్తున్నాయి? ఈ శ్వాస రూపమైన ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి, ప్రపోజ్ చేస్తున్నాయి, ప్రతిపాదిస్తున్నాయి. ఆ ప్రతిపాదనని పట్టుకోవడంలో చాలా జాగ్రత్తగా, ఓడుపుగా, శ్రద్ధగా, ఒక చూడండి రంగనాథుడికి కైంకర్యం కోసం చూసారా విష్ణు చిత్తుడు పువ్వులు ఎలా ఏరాడో అంత శ్రద్ధగా ఏరి ఇందులో కూర్చాడు రవిశాస్త్రి. ఇప్పుడు ఈ జ్ఞానానికి మూలకారకులు ఎవరు? పత్రిజీ. ఎందుకని? ఇప్పుడు ఎడా పింగళ అని రెండు నాడుల గురించి ప్రస్తావన, ఈ పుస్తకం అంతా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఎడ అనేది ఒక స్త్రీ తత్వానికి సంబంధించింది, పింగళ అనేది పురుష తత్వానికి సంబంధించింది.
అలాగే ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉష్ణశక్తి శీతశక్తికి సంబంధించినవి. ఒక వైపు నుంచి పీలుస్తుంటే చల్లటి గాలి లోపలికి వెడుతుంది, ఒక వైపు నుంచి విడుస్తుంటే మరో వేడి గాలి వస్తుంది. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైన శక్తుల గురించే మొత్తం ఈ పుస్తకం ప్రస్తావన అంతా కూడా. ఇప్పుడు ఆ ఎడా పింగళ నాడులని మనకి కలుపుతున్నది ఎవరు? ఆ రెండింటినీ ముడివేసి తనలో స్వాధీనం చేసుకుంటున్నది ఎవరు? సుషుమ్నా నాడి. ఇప్పుడు మీరందరూ అర్జునుడైతే మీరు చేస్తున్న శ్వాస మీద చేస్తున్న ధ్యాస అనే ఒక ఆయుధాన్ని మీరు ధరించిన వారైతే, గాంధీవాన్ని ఎలా అయితే అర్జునుడికి ప్రసాదించారో అలాగా మీ అందరికీ ధ్యాన అనే ఒక ఆయుధాన్ని, గాంధీవాన్ని మీ అందరికీ ప్రసాదించారు పత్రిజీ కదా. ఆ గాంధీవ శక్తి అలాంటిదో తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదువుకోవాలి. ఆ ధ్యాస ఇదంతా మీకు ఈ 7 ఏళ్ల పాటు అలాంటి పండితుడు, అతనికి జ్యోతిష శాస్త్రం తెలుసున్న మనిషి, తపస్వి. అట్లాంటి తపస్వికి 7 సంవత్సరాలు పడితే మనకి నాలాంటి వాడికి ఇంకా చాలా కాలం పడుతుంది. కనుక మనలాంటి వాళ్ళందరికీ ఇదంతా ఒక క్యాప్సూల్ లాగా ఇవ్వడం కోసం పత్రిజీ మనకి ఇచ్చిన మహావరం, గొప్ప వరం ఏమి అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస అని ఒక చిన్న క్యాప్సూల్, ఇవన్నీ మీ అనుభవంలోకి వస్తాయి అని చెబుతూ మనకు ఒక చిన్న మంత్రం ఇచ్చేసేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు పత్రిజీ? ఇప్పుడు రామాయణం గురించి ప్రస్తావన చేశారు ఇంతకుముందు. ఆ రామాయణంలో రాముడికి సీతమ్మ వారి ఎదురుగుండా ఉండగా సీతమ్మ అనే ఒక వ్యక్తిగానే ఆయన చూశారు. ఎవరిని? అమ్మవారిని కదా. ఎప్పుడైతే రావణాసురుడు ఎత్తుకుపోయాడో ఆ సీతమ్మని ఆయన ప్రతి చెట్టులో, చేమలో, కొండలో, కోనలో, గాలిలో, నేలలో అన్నింటా చూశాడు ఆయన. విరహ వేదన భరించలేక ఎటు చూసినా రాముడే సీతమ్మవే కనపడింది. ఎవరికి? రాముడికి. అలాగే ఇప్పుడు ఫిజికల్గా కనుక పత్రిజీ మనం కళ్ళ ముందుంటే మనం పత్రిజీ వ్యక్తిగా మాత్రమే మనం చూస్తాం. ఇప్పుడు మనకి పత్రిజీని ఎలా చూడాలి? మనం చెట్టు చూస్తే పత్రిజీ, కొమ్మ చూస్తే పత్రిజీ, పంట చూస్తే పత్రిజీ, కొండ చూస్తే పత్రిజీ, నేల చూస్తే పత్రిజీ, గాలి చూస్తే పత్రిజీ. మనకి వీస్తున్న ఈ చైతన్యం అంతా ఏమిటి? మనం ఈవేళ అనుభవిస్తున్న ఈ ఆనందం అంతా ఏమిటి? అది గురు కటాక్షం, గురు ప్రసాదం. అందుచేత ఇప్పుడు ఇన్ని రూపాల్లోకి మారడం కోసం ఆయన ఆ ఫిజికల్ రూపంలోంచి మాయమైపోయారు. అర్థమైందా? అందుకని దాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఇందాక చెప్పారు చూసారా. జననాన్ని మరణాన్ని కూడా సంతోషంగా ఒక సెలబ్రేషన్ అన్నారు ఆయన. మరణం సెలబ్రేషన్ అన్న మహానుభావుడు ప్రపంచంలో ఇంకొకడు ఎవడాడు? పత్రిజీ ఒకడే అనుకుంటాను. ఇప్పుడు ఆయన ప్రసాదించిన ఆయన వెలిగించిన ఒక దీపం రవిశాస్త్రి. అనేక దీపాలు ఇక్కడ ఉన్నవి, అందులో ఒక దీపం రవిశాస్త్రి. ఆ దీపపు వెలుగులో ఆయనకి స్ఫురించిన ఒక ఈసోటెరిక్ విజ్డమ్, అంటే మనం విస్మరించిన సత్యం, మన భారతీయ వాంగ్మయం తాలూకు సారాంశం అదంతా కలిసి శ్వాస అనే 2 అక్షరాల పదంగా ఇంత లావు పుస్తకంగా వెలువడింది. మీరందరూ కూడా దాన్ని పత్రిజీ వెలిగించిన దీపపు వెలుగులో ఆస్వాదింతురుగాక, ఆ పుస్తకాన్ని పూర్తిగా అనుభవింతురుగాక. మీరు చేస్తున్న పని ఎంత ఉదాత్తమైనదో, పత్రిజీ మనకిచ్చిన వరం ఎంత గొప్పదో అర్థం చేసుకుందురుగాక అని మీ అందరికీ కూడా నేను సంప్రశ్రయంగా ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రకటిస్తూ, అమ్మ స్వస్తి.